నిధులు రెడీ. రేపటి నుంచి వానాకాలం రైతు భరోసా ఖమ్మం సభ నుంచి మొదలు పెట్టుబడి సాయం పంపిణీకి 9,000 కోట్లు జూలై 15 లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక. బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు. శాలరీలు పెన్షన్లు స్కీమ్లతో జూలై ఒక్క నెలలోనే దాదాపు 20,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 11,500 కోట్ల రుణం తీసుకోవడంతో పాటు రాష్ట్ర సొంత ఆదాయం సర్దుబాటు అంటూ ఇక్కడెక్కడ కూడా ఆశ్చర్యార్థకం లేదు, ప్రశ్నార్థకం లేదు. ఇది పక్కా వార్త, కన్ఫర్మ్డ్ వార్త. డెఫినెట్గా నిధులు రెడీ అయిపోయినాయి, అందరికీ కూడా జమ కాబోతూ ఉన్నాయి, క్రెడిట్ కాబోతున్నాయి అని చెప్పేసి ఉన్నటువంటి వార్త ఇది. అయితే అది ఎప్పటి నుంచి వస్తాయి? ఇన్ని రోజులు ఎదురు చూసినాం. ఇక ఓ దిక్కు వానలకు ఎదురు చూసినట్టుంది, ఇంకో దిక్కు ఈ పెట్టుబడి సాయం కోసం కూడా ఎదురు చూసినట్టుంది. అందుకే ఈ వార్తను డెఫినెట్గా తెలుసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఇదే ఓపెన్ చేసినాం. అయితే ఇలా ఈ వానాకాలం రైతు భరోసా మరి అందరికి వస్తుందా, ఏమన్నా స్లాబ్ పెట్టిర్రా అని చెప్పి చాలా మందికి అనుమానం ఉంది. దాంతోపాటు వీళ్ళు కొన్ని వార్తలు అప్పుడప్పుడు వేయించారు కదా, 7 ఎకరాల వరకు, 8 ఎకరాల వరకు, లేకపోతే 5 ఎకరాల వరకు అని చెప్పేసి. అట్లా కాకుండా సాగు చేసేటువంటి ప్రతి ఎకరానికి ఈసారి వేస్తున్నామని చెప్పి వీళ్ళు రాసిరు. కానీ మనకు ఏమాత్రం ఆ నమ్మకం కానీ ఏమాత్రం గ్యారంటీ కానీ లేదు. రేపు స్టార్ట్ అవుతుంది అంటే రేపు 1 ఎకరములకు పడితేనే రేపు రాత్రి వరకు, సరే రేపు పొద్దుగాల వాళ్ళు మదిర ఖమ్మంలో టింగు అనేమంటారు కదా, టకీ టకీ అని వాళ్ళు అంటుండే, వీళ్ళు టింగు టింగ్ అని వీళ్ళు అన్నారు కదా, టకీ టకీ వాళ్ళు అన్నారు, టింగు టింగ్ వీళ్ళు అన్నారు. ఈ టింగు టింగు అని రేపు కనుక రాత్రి వరకు మెసేజ్లు వస్తే పర్వాలేదు, రాకపోతే ఓడిషేర సుమతి, మళ్ళా గదే పాత కథ, మళ్ళీ గదే లెక్క, మళ్ళీ ఒక్కరికో ఇద్దరికో లేదా 1 ఎకరంకో 2 ఎకరాలకో అన్నట్టు అప్పుడప్పుడు పడుతుంటే ఎవ్వరికీ నమ్మకం అనిపించదు, ఇక వస్తుందని గ్యారంటీ అనిపించదు. అయితే పెట్టుబడి సాయం పంపిణీకి 9,000 కోట్లు రెడీ ఉన్నాయట. ఏదో ప్రతి సంవత్సరం వేసినట్టు, ప్రతి పంటకు వేసినట్టు చాలా గొప్పగా ఇది అనుకున్న వాళ్ళు ఇక కొంతమంది చూస్తే ఇట్లా ఇది బ్రహ్మాండంగా వస్తున్నట్టున్నాయి, వీళ్ళకి పడుతున్నట్టున్నాయి మంచినే. అయితే అది కూడా జూలై 15 లోపే రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక. అయితే ఎప్పుడైతే డేట్లు పెడతారో ఆ డేట్లు చూస్తే భయం అవుతుంది రైతులకే కాదు ప్రజలకు కూడా. ఏదన్నా డేట్ పెట్టి ఈ డేట్ వరకు అయిపోతుంది అంటే ఆ డేట్ కోసానికి పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తారు. పాపం పిట్టకు పెట్టినట్టు మీకు ఎరక కదా, అంటే చాలా చోట్ల ఇట్లనే మాట్లాడతారు, ఇట్లనే చెప్తారు. పిట్ట అంటే మనందరికి తెలుసు, చనిపోయిన తర్వాత 3వ రోజుకు చేసేటువంటి కార్యక్రమం. మనం బలగం సినిమా చూసిన వాళ్ళందరూ కూడా తెలుసు, అది కాకి ముట్టాలంటారు కదా. సో అది పెట్టి ఎంతగానో ఎదురు చూస్తారు పాపం. ఆడ ఏ చెట్ల మీద ఉన్నాయో, ఏడవాళ్ళనయో, ఏదొస్తుందో, ఏదొస్తే బాగుండు అని అటు ఇటు చూస్తారు, జర దూరం జరుగురు అంటారు, ఏదో ఉంటుంది అక్కడ, మీకు పరిస్థితులు తెలుసు కదా. సో ఎట్లా ఎదురు చూస్తారడా, అన్ని పనులు వదులుకొని ఏ మాట మాట్లాడకుండా అదే పనిగా ఎంత తీక్షణంగా చూస్తారంటే, ఇట్లా ఏ చెట్టు మీదకి వెళ్ళి ఏ పిట్ట వస్తుందో మనం కదిలితే ఆ పిట్ట మళ్ళీ ఎగిరిపోగిలి అన్నంత ఓపికతో కూర్చుంటారు కదా. ఇది కూడా గంత ఓపికతో పిట్టకు పెట్టినట్టు ఎదురు చూసినట్టు అవుతుంది రైతులకి. అందుకే 15 తారీఖు నాడు డేట్ అనగానే ఇక 15 దాకా చూస్తారా పాపం. ఇక వార్తలు చేస్తారు, ఇక ఇయ్యాలటికేంచి ఇక వచ్చే అగవచ్చే, ఇక వాడిపోయి ఇక తీసుకోరు. ఇక బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఇక లేఖ కూడా రాసిందట. ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు, శాలరీలు పెన్షన్లు స్కీమ్లతో మొత్తం ఒక్క జూలై నెలలోనే 20,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం అంటూ దీని గురించి గొప్పగా రాసిరు. ఇక రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు సిద్ధం చేసింది. వానాకాలం సీజన్ రైతు భరోసా పథకం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా ఎకరాకు 6,000 చొప్పున జమ చేసేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు గాను ఆర్థిక శాఖ ఇప్పటికే 9,000 కోట్లు సిద్ధం చేసినట్టు సమాచారం. రాబోయే జూలై 15వ తేదీ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరికీ ఖాతాల్లోకి ఈ నిధులు పూర్తిగా చేరేలా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక పరిపాలనాపరమైన అనుమతులను సంబంధించిన అధికారులు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. ప్రతిసారా ఇది కొత్తగానా వేసినప్పుడల్లా ఏదో మేము ఈసారి ఈ ప్రణాళిక చేసుకున్నాం, ఇట్లా సిద్ధం చేసుకున్నాం, అట్లా సిద్ధం చేసుకున్నాం, వేసినప్పుడల్లా ఏంది కథ? ఇది చెప్పాలనా? ఇది వార్తనా? సిద్ధం చేసుకుంటే గతంలో టకాటక ఎట్లా పడుతుండే, ఎట్లా వస్తుండే, గది తెలివి కానీ గిదేం తెలివి అంటారు. అయితే 15 రోజుల్లోగా రైతు భరోసా నిధులు మొత్తం 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా పలు కీలక చర్యలు చేపట్టింది. దీంతో పాటు ఉద్యోగుల బకాయిలకు 2,000 కోట్లు, వారి శాలరీలు పెన్షన్లు ఆసరా పింఛన్లు ఇవ్వనందున క్షేత్రస్థాయిలో ఎక్కడా నగదు కొరత రాకుండా చూసేందుకు బ్యాంకుల్లో తగినంత క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోందంటూ. ఇది వచ్చేదాకా నమ్మకం అయితే లేదు, కానీ ఈ పత్రిక చాలా ప్రముఖంగా రాస్తూ పైగా ఎక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఏం పెట్టలేదు కాబట్టి వస్తుందేమో అన్నట్టుగా
ఎదురు చూస్తారు. అయితే నేను కూడా చెప్తా, ఫైనల్గా మనకున్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాం, అది పక్క సమాచారమే చెప్తాం, లేకపోతే ఎందుకంటే ఆగమైపోతారు రైతులు, నమ్ముతారు అన్నట్టు ఇట్లాంటివన్నీ చూసినాక వస్తుందా రాదా అంటే వచ్చేదాకా నమ్మకం లేదట. నాకున్న సమాచారం పక్కా పడుతుంది అంటే రేపు పొద్దున మదిరలో రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తున్నాడు, ఓకే, పథకం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు. కానీ ఎప్పుడు వస్తాయి, ఎవరికి వస్తాయి అంటే రేపు రాత్రి 1 ఎకరం వాళ్ళకి 6,000 రూపాయలు పడితేనే ఎల్లుండి నుంచి పడుతున్నట్టు, లేకపోతే లేదంటే. జూలై మొదటి 2 వారాల పాటు రైతుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా స్థానిక బ్యాంకు ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు ఎకరా 6,000 చొప్పున జమ చేయనట్టు అధికారులు చెప్తున్నారు. పెట్టుబడి సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి నిధులు కేటాయించింది. అయితే ఉద్యోగులు దీర్ఘకాలికంగా బకాయిలు ఉన్న వివిధ రకాల ఎరియర్స్ చెల్లింపుల కోసం ప్రతి నెల ఇస్తామని చెప్పిన దాదాపు 2,000 కోట్లను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఈ బకాయిలను కూడా జూలై నెలలో పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూనే ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించనుంది. రాబోయే జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పరిపాలన కోసం అత్యంత భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతోంది. సాధారణంగా వచ్చే నెలవారీ ఉద్యోగులు శాలరీలు, పెన్షన్లకు రూపాయలు 6,000 కోట్లతో పాటు రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలు లాంటి ఇతర ముఖ్యమైన పథకాలను కలుపుకొని జూలై 1 నెలలోనే దాదాపు 20,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇంతటి భారీ మొత్తాన్ని ఒకేసారి సర్దుబాటు చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఆర్బీఐ నుంచి సుమారు 11,500 కోట్ల మేర రుణం సేకరించడంతో పాటు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయ వనరులను అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దీనికి తగ్గట్టు మళ్లించనున్నారు. అయితే ఈ రెండు మార్గాల ద్వారా లభించే నిధులను సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జూలై నెల ఖర్చులను అధిగమించేందుకు ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తోందంటూ ఇదంతా కూడా ఈ ప్రయత్నం సరిగా లేకపోవడమే. ఇప్పుడు కావాలంటే ఇప్పుడే పొక్క తీయాలనా? ఇప్పుడు నీళ్లు తాగాలి, మనకు దూపైతుంది, దూపైనప్పుడే తీయాలనా? ముందు సమీకరించుకోవచ్చు కదా. వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఇప్పుడు ఈ నెలాఖరున రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో ఇది 15 రోజుల కిందనే చెప్పారు కదా. 15 రోజుల కిందనే ఆర్బీఐకి లేఖ రాయొచ్చు, లేదా నిధులు సమీకరించుకోవచ్చు, స్టేట్ ఓన్ రెవెన్యూని డెవలప్ చేసుకోవచ్చు, లేదా స్టేట్ ఓన్ రెవెన్యూని ప్లాన్ చేసుకోవచ్చు, ఓ రూట్ మ్యాప్ పెట్టుకోవచ్చు. అది లేదు, ఇది లేదు. రేపు వేస్తారనంగా ఇప్పుడు కూడా ఆర్బీఐకి లేఖ రాసింది, వెయిట్ చేస్తుంది, నిధులు సమీకరించుకుంటున్నారు, సమీక్షలు చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తే ఎట్లుంటుందంటే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు ఉంటుంది. తెలుసు కదా మీకు ఈ సామెత, చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టు. ఆకలైనప్పుడే అప్పుడే అనామతం చెట్ల మీద ఇస్తార్లు కొట్టాడు ఏందిరా భయ అని అంటారు చూడు. అట్లా దూపైనప్పుడే బాయి దవ్వుడు. ఎవడన్నా ముందు అవసరాలు వస్తాయేమో అని ముందే చేసి పెట్టుకోవాలి. మరి అప్పు అంటే టైంకే చేస్తారు కదా అన్న అని ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సంపాదించేది అయితేనేమో ముందు సంపాదించి దాచిపెట్టుకోవడం ఓకే, కానీ అప్పు అయితే అప్పటికప్పుడే తీసుకుంటాం కదా. అంటే ఆ అప్పు కూడా కిస్తీ కట్టేది ఎప్పుడు ఉందో దాన్ని చూసి చేస్తాం కదా. 5 తారీఖు మనకు చెక్కు ఈసీఎస్ వస్తుంది అనుకుందాం, మన అకౌంట్లకి ఆటోమేటిక్గా కట్ అవుతుంది అని అనుకుందాం. అంటే 5 తారీఖు కట్ అవుతుంది అంటే మనం ఏం చేస్తాం, ఒక రోజు హాలిడే వస్తుందంటే ముందు రోజే 3 తారీఖు 2 తారీఖు అప్పు చేసి మరలా పైసలు పెట్టి కూర్చుంటాం. దేనికి? మన బండికో, మన ట్రాక్టర్కో, లేకపోతే మన ఇంటికో లోన్ తీసుకుంటే ఎట్లా కట్ అవుతాయి? అవి టైంకి కట్ అవుతాయి. కాబట్టి ముందే తీసి పెట్టుకుంటాం. ఇది కూడా 30 నుంచి 15 తారీఖు దాకా రైతులకు నిధులు ఇస్తూ ఉంటాము అని చెప్పినప్పుడు, పెట్టుబడి సాయం అందిస్తామన్నప్పుడు ఒక వారం ముందో 4 రోజుల ముందో నిధులు ఆల్రెడీ తెచ్చి అకౌంట్లో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు లేఖ రాసుడు ఏంది, ఇంకెప్పుడు వస్తాయి అని చెప్పి ఇలా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఈ వార్త చూసిన వాళ్ళంతా.